ఇండియా నుంచి అమ్మ నా కోసం పంపించిన పార్సల్ ఏమున్నాయో చూపిస్తే చూడండి. మోబులాన్ ఏరియాలో తమ్ముడిని ఎక్కించుకొని మంగాఫన్ ఏరియాకి మన దగ్గరికి వచ్చాము. కువైట్కి వచ్చి 1 వీక్ అవుతుంది. కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని తినడానికి అయితే వెళ్ళాం అనమాట. చాలా రోజుల తర్వాత కలిసాం. రోజు చికెన్ బిర్యానీలు మటన్ మచ్బూజులు తిని బోర్ కొట్టేసింది. అందుకే పరోటా తిని పార్సల్ రూమ్ కి తెచ్చుకునేసా. ఇది వచ్చేసి తలకోన సైడ్ చాలా స్పెషల్ అనమాట. తలకోన చినికే పప్పులు అమ్మ చేత్తో నా కోసం స్వయంగా చేసిన టమోటా ఊరగాయ అండ్ లడ్డు అనమాట. అమ్మ టేస్ట్ మాత్రం భయంకరంగా చేస్తుంది. నాకు చాలా ఇష్టం లడ్డు అంటే. వీటితో పాటు కొన్ని సపోటా కాయలు అయితే పంపించారనమాట. ఇంకో 2 months లో ఇంటికి వస్తాను కదమ్మా, ఏం పంపించద్దులే, నేను ఇంటికి వచ్చిన తర్వాత చేపించుకొని తింటానని చెప్తే, వచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ చేసి పెడతాను తిందువు, అవకాశం ఉన్నప్పుడే పంపించగలుగుతాము, తీసుకుని వెళ్ళి తినని చెప్పింది. మీకు కూడా తలా ఒకటి ఇవ్వాలనిపిస్తుంది కానీ సరిపోవు. గల్ఫ్ లో ఉన్న వాళ్ళకి మన ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక చిన్న వస్తువు వచ్చినా కూడా అదేదో తెలియని ఆనందం అబ్బా. ఇండియాలో ఉన్న వాళ్ళకి కువైట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా పంపిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో సేమ్ అలానే ఫీల్ అవుతారు గల్ఫ్ లో ఉన్న వాళ్ళు కూడా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు ఏదైనా నన్ను అడగాలనుకుంటే ఈ వీడియో కింద ఒక క్వశ్చన్ రూపంలో కామెంట్ చేయండి. ఆ కామెంట్ నేను పిక్ చేసుకుని ఒక ఫుల్ వీడియో చేస్తా. ఈ వీడియోలో కొన్ని వస్తువులు మిస్ అయ్యాయి. ప్రొఫైల్ కింద ఉన్న ఫుల్ వీడియో చూసి ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.